ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. నిన్న ఆర్ కృష్ణయ్య ఇలా జాజుల సీనయ్య నేను చెప్పిన కదా, వీళ్ళిద్దరు కలవరు కానీ అందరు కలవాలి అంటారు. జాజుల సీనయ్య ఆర్ కృష్ణయ్య కలిసి ఉండరట, కానీ బీసీలు అందరూ ఐక్యం కాదు, ఇద్దరు ఐక్యం కాలేరట. మళ్ళా నిన్న ఆయన పెట్టిండు ప్రోగ్రామ్, నిన్న ఇవాళ ఈయన పెట్టిండు. ఇక్కడ ఎవరంటే పిచ్చోళ్ళు, బీసీలు పిచ్చోళ్ళు, ఈ మునగాలు ఇద్దరు పట్టుకొని నమ్ముతోళ్ళు. చూడరా, ఇక అందరినీ ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు వివిధ పార్టీల వినతి అట. సీఎం అపాయింట్మెంట్ బాధ్యతను ఎంపీలు లక్ష్మణ్ ఆర్ కృష్ణయ్య తీసుకోవాలట. పిఎమా ఓకే. ఇంకా రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాటం నిరంతరం కొనసాగించాలి. రిజర్వేషన్ల పెంపు తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు హైకోర్టు స్టే పరిష్కార మార్గాలు భవిష్యత్తు కార్యాచరణపై బీసీ సంఘాల సమావేశం. నేనేమంటున్నా, నువ్వు కొట్టినట్టు చేయరా, నేను ఏడ్చినట్టు చేస్తా అనే కథ వద్దు మనకు. ఆడు కొట్టినట్టు చేస్తే మనం ఏడ్చినట్టు చేసేది అది నడవదు. ఇప్పుడు జాజుల సీనయ్య పొర్లాడి బోర్ల బొక్కలు పడుకొని ఏడ్చిన, ఆర్ కృష్ణ అడ్డం పొర్లాడి తిరిగిన బీసీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అమలు అయ్యే పరిస్థితి కనిపిస్తలేవు. బీసీలను చుతయాలని చేయొద్దు దయచేసి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, నేతి బీరకాయ లేదు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. మీరు లత్కోరేసాలు వేసి ఊర్లను ఆగం చేసి గ్రామ పంచాయతీ డెవలప్ కాకుండా ఇక గ్రామాలు అటకెక్కిచ్చే పరిస్థితి తీసుకురాకురి. మీరు అన్నీ మూసుకొని అంటే ఆయన పార్టీ పరంగా రిజర్వ్ అని చెప్తాడు. ఇంకా దానికి మనం ఎదురు చూద్దాం. మీరు తిరిగినా, మీరు ఒర్లాడినా, మీరు అడ్డం పడ్డా అదే జరుగుతుంది. లాస్ట్కి అదే జరగబోతుంది, అదే చూడబోతున్నాం. దయచేసి ఆయన మీరు పొడిచేదొద్దు, మీరు వీకేదొద్దు, మీరు అమ్మంత ఉన్నంత ఉంటే చాలు. మీరు ఏదో మాకు పొడుస్తున్నాం అనే కలరింగ్ ఏం అవసరం లేదు. ఉన్నంతలో ఉన్న నీరు మమ్మల్ని బతకనీరు చాలు. ఆడికే గొప్ప. నువ్వు మీటింగ్ పెట్టి నువ్వు ఓడిసి ఇక మేము ఇదంతా చూసి అబ్బో ఇక జాజుల సీనయ్య ఓడిసిండు, ఆర్ కృష్ణయ్య ఓడిసిండు మీరు నవ్వుకుంటాం. మీరు చెప్పుకునే పరిస్థితి ఏం లేదు, నవ్వుకునే కాడు కూడా వస్తుంది. సో అందువల్ల మీరు సైలెంట్గా ఉంటే జరగాలి లేదా జరుగుతుంది. అది జరగనీరు జర, అది ఒక వార్తనే. తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామట. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై బీసీ రిజర్వేషన్లు అన్నా నేను వేరేతో నవ్వుతానే, నోటితో నవ్వుతుంది అట్లే. ఈ రాష్ట్రంలో నమ్ముతాడే ఓడి వేయండే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఓడి వేయండు. మావేటి అంటాడు, గోపారెడ్డి అంటాడు, రేవంత్ అన్న ఆస్థాన మీడియాలో అమ్మంటారు, ఆస్థానంలో భాగం వాళ్ళందరూ. అన్నకు వీరాభిమానులు, నాకంటే ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళకు. నువ్వు మళ్ళీ నేనేం చెప్పినా ఆడవేక పాదగజనట్టు చేతగాక మంగళవారం అన్నట్టు చెప్పొద్దు జోళ్ళు. మీకు చేత కాకపోతే మాకు చేత కాలేదని ఒప్పుకోరి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసి, మీకు చేత కాదు మాకు చేతనైతే లేదు, మా వల్ల కాదు అని ఒక్కటి అయిపోయా. ఊకి పనికి మాల ప్రచారం దేనికి, అనవసరంగా మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేది. కాకపోతే ఇంకా చూడరా, బీసీల నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారు. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై బండి సంజయ్, ఈటల, అరవింద్ నోరు విప్పాలి. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్దామని వెల్లడి. ఆహా ఓహో, ఎప్పుడన్నా 2026, 2027, 2028 ఏ సంవత్సరం ఎప్పుడు పోదాం ఎన్నికలకు? నాకు డౌట్ వస్తుందన్నా. మీరు తెలివి కలవాలి కదా, మీరు తెలివి నాకు తెలుసు కాబట్టి భయం అవుతుంది నాకు. 16న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అదట. గిగ్గు వర్కర్ల సంక్షేమ చట్టం డ్రాఫ్ట్, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీపై చర్చించే అవకాశం ఏం లేదు. ఇలా ఇదే రిజర్వేషన్ల పైన ఏం చేద్దాంరా, ఎట్లా బీసీలు పిచ్చోళ్ళని కానీ 16వ తారీఖు నాడు కుసబెట్టి పరమానంద శిష్యుల ముఠ మొత్తం కూర్చోంటే చర్చ పెట్టి మనకు వాళ్ళ నిర్ణయం ఏదైనా బయటికి చెప్తారు. కంటే వాళ్ళ కడుపులో ఏదైతే 42% రిజర్వేషన్ పార్టీ పరంగా అనబోతుర్రో అది రేపు 16వ తారీఖు ఎక్కుతారా చూడాలి. మరి అంత మించి వాళ్ళు ఏదో పొడుస్తారనే నమ్మకం నాకు లేదు. వాస్తవం విషయం మరడలేదు.